కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి 2వ తారీఖు నుంచి మొదలుపెట్టి అన్ని గ్రామస్తులో మీటింగ్ పెట్టి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. గతంలో మీకున్నటువంటి పాస్ పుస్తకాల మీద పూర్వం గనక మనం చూసుకున్నట్లయితే గనక ఎప్పుడు కూడా భూమి హక్కుదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫోటో పెట్టి ఇచ్చేటువంటి సాంప్రదాయం పూర్వం ఉండేది. దీన్ని వింతగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరి పాస్ పుస్తకాలైనా ఎవరి ఫోటో అయినా గానీ ముందు ఆయన ఫోటో లేకపోతే ఆయన మనశ్శాంతి ఉండేది కాదు. ఏదో వాళ్ళ తాత ఆస్తి మనకు వచ్చినట్టు, వాళ్ళ తండ్రి గారి ఆస్తి మనకు ఏదో ఇచ్చినట్టు మన పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేసుకుని ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అదే కాదు 10-1 అడంగులు గానీ లేకపోతే 1B గానీ మీరు ఏ సర్టిఫికెట్ కోసం అంటూ వెళ్ళండి, అన్ని సర్టిఫికెట్ల మీద కూడా మీరు అక్కడ బర్త్ సర్టిఫికెట్ గానీ అన్ని ఏది కావాలన్నా సరే ఆయన ఫోటో కావాలి. ఆయన ఫోటో లేనటువంటిది ఒకే ఒకటి ఉంది, అదేంటంటే ఎవరన్నా చనిపోతే మనం తీసుకున్న సర్టిఫికెట్ ఉంటది కదా, మరి ఆ సెంటిమెంట్ ఏంటో నాకు తెలియదు, దాని మీద మాత్రం ఆయన ఫోటో లేదు. మొత్తం అన్నిటి మీద కూడా ఫోటోలు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఏ విధంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్, మీకు తెలుసు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటే దాన్ని తీసుకొచ్చి రైతులందరినీ కూడా నాన్న ఇబ్బందులు పాలు చేశాడు. అవన్నీ ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకాలటువంటి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని పక్కన పెట్టి ఇదిగోండి రాజముద్ర, ఇది భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వ రాజముద్రతో ఇస్తారు. ఎక్కడా కూడా వారి యొక్క ఫోటోలు ఎవరు ఉండవు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిది ఉండదు, ప్రధానమంత్రి గారిది ఉండదు, ఎవరి ఫోటో ఉండదు. ఓన్లీ ఎవరైతే భూమి హక్కుదారుడు ఉంటాడో ఆయన ఫోటో మాత్రమే ఉంటది.